ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వర్గానికి అంటే ఒక కోటాలో మాత్రం ఇళ్ల పెంపుదల చేసిందన్నమాట. సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మంచి న్యూస్. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ కూడా ఆల్మోస్ట్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకొంతమంది గృహ ప్రవేశాలు కూడా చేసి మాకు సొంత ఇంటి కల నెరవేరింది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క జనరేషన్లో చాలా మంది కూడా సొంత ఇల్లు అనేది ఒక కళలాగానే మిగిలిపోతుంది. సో వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా నెలంతా కష్టం చేసి సంపాదించినటువంటి డబ్బులు వాళ్ళ నెల జీతానికి అంటే వాళ్ళ జీవితానికి సరిపోవట్లేదు. ఒక 3 పూట్ల అన్నం తీయడానికి సరిపోతూ ఉన్నాయి. సో ఇంకా ఆ డబ్బులు ఎప్పుడు కూడా పెట్టుకోవాలి, ఎప్పుడు ఒక 10 లక్షల రూపాయలు కావాలి, ఎప్పుడు వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటారు. సో మరి జీవితాంతం కూడా పనిచేసినప్పటికీ సొంత ఇంటి కళ అనేది నెరవేరకుండా ఉండిపోతుంది అనే విధంగా చాలా మంది జనాలు కూడా బాధపడుతూనే ఉంటారు. సో వాళ్ళందరి కళలు కూడా నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుందన్నమాట. ఇందిరమ్మ ఇళ్ల పేరుతోని ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ ఉంది. సో ఇప్పుడు తీసుకున్నటువంటి మరొక కీలక నిర్ణయం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎవరైతే ఆదివాసులు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ కోటాలో ఇంకా ఇళ్ళనంటే పెంపుదల చేస్తూ ఉన్నారనమాట. ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ప్లానింగ్ చేసినప్పుడు వాళ్ళకు అరే పలానా ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారో, అయితే దానికన్నా కూడా ఎక్కువ ఇళ్ళని వాళ్ళకి కేటాయించాలి అని చెప్పేసి వీళ్ళు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఆ ఒక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందరికి కూడా చెప్పిందన్నమాట. ఎందుకంటే ఆదివాసీలు కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కావచ్చు, దాదాపుగా సొంత ఇళ్ళు అనేవి ఉండవన్నమాట. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా గుడిసెల్లోనే ఉంటూ ఉంటారు. గుడిసెల్లోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అడవిలో దొరికేటటువంటి ఒక కట్టెలు కావచ్చు, లేకపోతే అడవి ఫ్రూట్స్ కావచ్చు, సో వాటి ద్వారానే వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కొద్దో గొప్ప పంటలు పండించుకుంటూ దాని ద్వారానే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సో వాళ్ళకి అంటే సిటీ ఏరియాస్లోకి రావాలి, హెల్ప్ అంటే మనము జాబ్ చేయాలి, ఈ విధంగా చదువుకోవాలి అని చెప్పేసి చాలా కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. సో చాలా మటుకు ఎక్కువ మంది పీపుల్ అందరూ కూడా అదే చోట ఉంటూ అక్కడే వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా అరే సొంత ఇంటి కళ నెరవేర్చాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క గొప్ప నిర్ణయానికి అయితే శ్రీకారం చుట్టారు. సో అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు ఏవైతే ఉంటాయో, రోడ్లు కావచ్చు, లేకపోతే నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా మనము వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సీతక్క గారితో మాట్లాడి అంటే ఇలాంటి వాటి అన్నిటికీ కూడా పరిష్కారం చూపించాలి. వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఈ యొక్క ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వెలుగు చూపించాలి అనే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తూ ఉంది. సో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. మరి ఇందులో ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి.